స్కిల్ యూనివర్సిటీ ఉద్దేశం ఉద్యోగాల కోసం కాదని యువకులే ఇతరులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పడిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు రాజకీయం కోసం కాదన్నారు ఆయన. ఎవరు తీసుకున్నారు కాదు, 20-30 లక్షల మంది యువతకు వారి నైపుణ్యాన్ని పెంపించడం కాకుండా రేపు వాళ్ళు ఉద్యోగిగా మిగలకుండా వాళ్ళొక 10-20 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆ విధంగా తయారు చేయాలన్నదే ఈ ప్రభుత్వం ఈ యంగ్ ఇండియా ముఖ్య ఉద్దేశం. ఆయనకు ఉద్యోగం కోసం ఇవాళ మేము యూనివర్సిటీ పెడతలేము. ఆయన 100 మందికి ఇవాళ ఇట్లా చైన్ లాగా పోతుండాలి. దాంట్లో ముఖ్యంగా ప్రైవేట్ వాళ్ళ ఇంటర్ రోల్ ఏందో అని అడిగారు. టు డిజైన్ కరిక్యులం, టు సెలెక్ట్ ఫ్యాకల్టీ అండ్ ప్రొవైడ్ గెస్ట్ ఫ్యాకల్టీ, టు ఫైనలైజ్ అడ్మిషన్ criteria and process, to set up jobs under CSR, labs అని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సింది, to provide internship, to provide jobs, to give scholarships. దీని గురించి ప్రైవేట్ వాళ్ళ సహకారం తీసుకోవాలనుకున్నాం.